ఇక్కడ ఒక లెక్క 2 మార్కులకి ఎక్కువగా ఇలాంటి మోడల్లో లెక్క వస్తుండు సాంఖ్యశాస్త్రం నుంచి 50 మంది విద్యార్థుల లేదా 50 అంశాల సగటు ఇవ్వబడింది. అది 80 అని ఉంది. ఈ 50 అంశాల్లో లేదంటే విద్యార్థుల యొక్క మార్కులు ఏమని ఏదైనా కానీ ఒక అంశం 37కు బదులు 73 అని ప్రింట్ చేయబడిందంట. అంటే సరైన సగటు ఎంత అనేది కనుగొనమంటున్నాడు. ఒక అంశం బదులు మరొక అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని మనము మొత్తం తీసి జాగ్రత్తగా చేయాలి. సగటు అసలు సూత్రం ఏంటి? అంశాల మొత్తం బై అంశాల సంఖ్య. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంశాల మొత్తం లేదా మార్కుల మొత్తం ఇక్కడ అనుకుంటే సగటు ఇంటూ సంఖ్య, ఎన్ని అంశాలు ఉంటే అన్ని సంఖ్య అంటే మొత్తము ఈజ్ ఈక్వల్ టు 80 సగటు ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 4000. 37కు బదులు 73 ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఎంత అవుద్ది అంటే మనము ఇచ్చిన 73ని తీసేస్తాం, దాని బదులు 37ని పెడతాం. అంటే 4000లోంచి 73 తీసేస్తాం. 7 9లోంచి 7 పోతే 2 3927 అవుతుంది. 3927కి 37 అసలు అంశాన్ని కలిపితే విలువ 3964 అవుతుంది. ఇప్పుడు సగటు సూత్రం సేమ్, అంశాల మొత్తం బై అంశాల సంఖ్య. సగటు కొత్త సగటు లేదంటే దీంట్లో మార్పు సగటు 3964/50. దీన్ని మనం ఇక్కడ భాగాహారం చేసి చూద్దాం. పక్కన 3964 396 వరకు చూస్తే ఇది 7 సార్లు పోతుంది. 7 350 350 6 9లోంచి 5 పోతే 4 464 అంటే 9 సార్లు 450 తీసేస్తే 4 14 పాయింట్ పెడితే 0 2 సార్లు 100 తీసేస్తే దాదాపు సుమారుగా 79.2 ఇక్కడ 40 వస్తుంది. 40 అంటే సుమారు 8 సార్లు పోతుంది. 79.28 కొత్త సగటు లేదా మారిన సగటు ఎంత అంటే 79.28. భాగాహారం చేసి 2 స్థానాల వరకు మనం కనుగొనాలి. ఎప్పుడు కూడా సగటు, మధ్యగతం, బహుళకం కనుగొనేటప్పుడు.